కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. ప్రభుత్వ తీరుపై యువత, మహిళలు పూర్తిగా విసుగు చెందారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తున్న ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల పాటు వెన్నుపోటు దినంగా పరిగణలో తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో దాదాపు వేల సంఖ్యలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు విఎల్సీ సెంటర్ల వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టారు. మరిన్ని వివరాలు కూడా మనతో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ యొక్క వెన్నుపోటు దినం అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ యొక్క నిరసన ర్యాలీలు చేపడతా ఉన్నారు? ఇది ఒక వైఎస్ఆర్సీపీ అనేదే కాదు, ప్రజలందరూ కూడా చెప్పేదే. మొట్టమొదటి నుంచి కూడా ఆ రోజు ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యం కానీ మద్యపాన నిషేధం కానీ పెట్టి ఆ రోజు 94లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనని దించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే ఎన్టీ రామారావు గారి బ్రాండ్గా ఉండిందో ₹2 కిలో బియ్యం దాన్ని ఆ రోజు రద్దు చేయడం కానీ మద్యపాన నిషేధం రద్దు చేయడం కానీ ఆ విధంగా ఎప్పుడైనా కూడా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇస్తారో వాటన్నింటినీ కూడా తుంగలో దొక్కేటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా ఉంది. అదే క్రమంలో మొన్న 2024 ఎన్నికలకు ముందు కూడా అనేక హామీలు ఇచ్చారు. ప్రధానంగా సూపర్ 6 హామీలని వారు ఇవ్వడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు నమ్మకం లేకపోయినా బీజేపీ, జనసేన ఇవన్నీ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా అందరూ కలిసి ఏమైనా చేస్తారేమోనని ఆశపడ్డ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భంగపడ్డటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈరోజు 2 సంవత్సరాలు కూడా కాకముందే కొన్ని వేల మంది రోడ్డులోకి వచ్చారు. 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అధికారం మీది, మీ చేతిలో ఏదైనా కూడా సర్వం మీ చేతుల్లో ఉంది. కేసులు పెడతా ఉన్నారు, అయినా కూడా రోడ్డు మీదకి రోజు ఇంత వేల మందిగా వచ్చినారంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి ప్రోగ్రాం కూడా కాదు ఇది. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించుకోవాలి. నిన్నటికి మొన్న డిఎస్సి మీద మీరు చేసినటువంటి పాపం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో కూడా ఎన్నో డిఎస్సీలు నిర్వహించినా ఇలాంటి పరిస్థితులు జరగలే. మరి అక్కడ నిరుద్యోగపడ్డ ఏదైతే అభాగ్యుడైతే ఉన్నాడో వారందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలానే ఆడబిడ్డ నిధి కింద మీరు నెలకు ₹1,500 లేక సంవత్సరానికి ₹18,000 కోటి మంది మహిళలకు ఇస్తారన్నారు. ఒక్క మహిళకు కూడా ₹1 కూడా మీరు ఇవ్వని క్రమంలో ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి మహిళల ఆక్రందన కూడా మీరు చూడాలి. అదేవిధంగా వృద్ధులకు సంబంధించి 66 లక్షల మంది వృద్ధులకు ఆ రోజు ఇస్తా ఉండే క్రమంలో మీరు వచ్చిన తర్వాత కొత్త వృద్ధులని మీరు తీసుకోకపోగా పాత వాళ్ళని 7 లక్షల మందిని తొలగించి కొత్తగా ఈ రోజుకి ఒక్క వృద్ధుడికి కూడా మీరు ఎక్స్ట్రాగా ఇవ్వనటువంటి పరిస్థితి. మీరేమో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటున్నారు, మరోవైపు విజయోత్సవ ర్యాలీలు తిరుపతిలో జరుగుతూ ఉంది. ఏంటి ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఒకటి చూడాలా, ఎవరు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఈరోజు అధికారం మీ చేతిలో ఉన్నా కూడా రోడ్డు మీదకి ఈ విధంగా జనాలు వచ్చినారంటే 175 నియోజకవర్గాల్లో వచ్చినారంటే జనాల కడుపు మంట మీకు అర్థం కావాలి. ఇదే కాదు, ప్రతి కార్యక్రమం కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో సక్సెస్ అవుతా వస్తూ ఉన్నాయి. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సక్సెస్ అవుతా ఉన్నాయి. మీరు ఆలోచించుకోండి, మీ చేతిలో అధికారం ఉంది, మీ చుట్టూ అధికారులను దగ్గర పెట్టుకొని మీరు కార్యక్రమాలు మీరు చేసుకుంటా ఉన్నారు. కానీ మేము ప్రజల గొంతుకుగా మాట్లాడుతూ ఉన్నాం, ప్రజలతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య సగటు మనిషి యొక్క ఆవేదనను మీరు చూసైనా కళ్ళు తెరుస్తారని వైఎస్ఆర్సీపీ ఆవేదన. వైపు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ రాష్ట్ర అభివృద్ధిని తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారంటున్నారు. మీరేమంటారు? నేను మళ్ళీ ఇందాక చెప్పింది కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు ఈరోజు చాలా అప్డేట్ అవుతా ఉన్నారు. ప్రజలు ఈరోజు వారి చేతిలో ఒక ఆయుధం ఉంది, దాంట్లో ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే మేము చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు మమ్మల్ని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రజలు మీరు కార్యక్రమాలు చేయమంటా ఉన్నారు. ప్రజలు వారి గొంతుకుగా మమ్మల్ని మాట్లాడమంటా ఉన్నారు. మా ఫోన్, వాట్సాప్ ఉదయం లేసి చూస్తే కొన్ని వందల బాధలు, సమస్యలు. ఆ సమస్యలు కొన్నింటిని మాత్రమే తీసుకొని మేము ముందుకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నామే తప్ప మాకంటూ మేము ఈరోజు ఎండల్లో తిరగాల్సిన అవసరం కానీ, ఇంకా 5 ఏళ్ళ ఎలక్షన్స్ ఉన్నా కూడా ఈరోజు మేము రోడ్ల మీద నిలబడి ఫైట్ చేయాల్సిన అవసరం కానీ ఏముంది? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర 5 సంవత్సరాలు ఎక్కడ పనిచేసింది? ఒక్కరోజు పనిచేసిందా? ఇంకా 3 ఏళ్ళు ఇంకా అధికారం వాళ్ళకు ఉంది కదా. అయినా మేము తెగించి మాట్లాడుతూ ఉన్నాం కదా. ఎందుకు చేస్తూ ఉన్నాం? ఎన్నికలప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా, ఎన్నికలప్పుడు టికెట్లు తెచ్చుకొని గెలవచ్చు కదా. అలా చేయట్లేదు కదా, ప్రజల కోసం కదా చేస్తూ ఉన్నాం, ప్రజల గొంతు కోసం కదా. రేపు ఒక రోజు ఈ రోజు మర్చిపోతారు. అయినా మేము ఈరోజు ఎందుకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం? ప్రజల పక్షాన్ని నిలబడాలన్నది జగన్మోహన్ గారి కోరిక కాబట్టి నిలబడి ఫైట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సిటీ తరఫున ఇంతమంది ప్రజలు, ఏదైతే మంత్రికి సంబంధించిన ఇలాకాలో ఈరోజు ఇంతమంది ప్రజలు ఈరోజు రోడ్డు ఎక్కారంటే ఏం చెప్పబోతున్నారు? చివరిగా ప్రజలు ఏమి ఉంటారు? ఇక్కడికి వచ్చినటువంటిది ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చేవాడు 1% ఉంటాడు. 99% ఇంట్లో కూర్చొని వారు వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ కార్యక్రమాలను చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు. 1% జనానికి ఈరోజు మీకు కళ్ళు తిరిగి ఉంటాయి. మిగతా 99% ఇళ్లలో కూర్చొని వారి రోజు కోసం వారు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు వస్తుంది, మీకు గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది. సో ఇది మొత్తానికి చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్ల సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం పరుస్తున్నారు.
ఈరోజు సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు వేల సంఖ్యలో ఈరోజు వీఆర్సీకి సంబంధించినటువంటి కూడల్లో ఒక నిరసన ర్యాలీ వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనపడుతుంది. రోడ్డు మీదకి వచ్చింది 1%, ఇంకా రావాల్సిన వారు ప్రజలు ఇంకా ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు కూటమి ప్రభుత్వానికి అని చెప్పి ఒకవైపు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక ధీమా అయితే ప్రజలకు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం